మోదీ పోటీ చేస్తున్న వారణాసిలోనూ చంద్రబాబు ప్రచారానికి వెళ్తారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న వెల్లడించారు. మోదీ చేసిన ద్రోహాన్ని త్వరలోనే వారణాసి వేదికగా చంద్రబాబు ఎండగడతారని అన్నారు. తెలుగుదేశం ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ విజయసాయిరెడ్డి వంటి నేరస్తులు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించిందని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలుగుదేశం విజయం ఖాయమని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే ఈసీ గారు ఉన్నారో మరి ఆయనకి హరిప్రసాద్ గారిని కలిసి ఈవీఎంల మీద అతనికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియపరుస్తారంటేనేమో అతని మీద క్రిమినల్ కేసు ఉంది, ఇతను కలవకూడదని ఈసీ గారు అన్నారు. ఓకే, దానికి మేము ఒప్పుకుంటాం. ఈసీ గారు 12 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఈ రాష్ట్రానికి వస్తే భూమి కొనకుండానే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి బత్తా సత్యనారాయణ గారు, 15 నెలలు జైల్లో చెప్పకూడుతున్నటువంటి విజయసాయిరెడ్డి గారు, వీళ్ళు క్రిమినల్స్ కాదా అని ఈసీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయం. మీరు ఎన్ని వేషాలు వేసినా సరే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గెలవడం మాత్రం ప్రజలు నిర్ణయించారు. కానీ ఇక్కడ జరిగినటువంటి తప్పుల్ని మరో చోట జరగకూడదని ఆయనకి బాధ్యత ఉంది. మిగతా రాష్ట్రాల మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టికే ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన్ని పిలిచి ప్రచారానికి రమ్మంటున్నారు. రేపు నీ వారణాసి కూడా వస్తాడు మోడీ గారు. రేపు మీరు పోటీ చేస్తున్నటువంటి వారణాసి కూడా వస్తారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మన చిన్నప్పుడే పాట రూపంలో ఒకటి వచ్చింది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. అలాగే మీరు తొందరపడి బోటు పెట్టుకున్నారు. రేపు 23న తెలుగుదేశం గాలి వస్తుంది, ఒక ప్రభంజనం. ఆ సునామీలో మీ రెక్కలు తెగి కింద పడిపోవడం ఖాయం.